అందరికీ నమస్కారం. మీరందరూ మా ఛానల్కి అందిస్తున్నటువంటి సహకారానికి మరియు మీరు అందిస్తున్న ప్రోత్సాహానికి నా అభివందనం. మీరు ఇలాగే ముందు ముందు నా ఛానల్ని ఇలాగే ఆశీర్వదించాలని, ఇలాగే నాతో నన్ను ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు తెలిసిన వాళ్ళని, మీ బంధువులని కూడా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయించగలరని మనసారా కోరుకుంటూ, మీ శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆడపిల్ల రచన డి కామేశ్వరి గారు. భగవంతుడా, ఈ ఆడపిల్లల పెళ్లి బాధ పగవాళ్ళకు కూడా వద్దు. చేతిలోని ఉత్తరం బల్ల మీద పడేసి కనిపించని దేవుడికి మొరపెట్టుకున్నాడు విశ్వనాథం. ఏమిటి, వీళ్ళు నచ్చలేదని రాసేశారా ఏమిటండి? ఆతృతగా భర్త మొహంలోకి చూస్తూ అడిగింది కమలమ్మ. ఆహా, మహారాజులా రాశారు. వాళ్ళకే మగపిల్లల వాళ్ళు నచ్చలేదని రాసి పారేస్తారు. మన పాటలు వాళ్ళకెందుకు తెలుస్తాయి? కర్మ, ఇంకా ఈ జన్మకు దానికి పెళ్ళయ్యే గీత లేదులా ఉంది. ఇంకా దానికి పెళ్లి చేయటం కూడా నా వల్ల కాదు, నేను ఇంకా తిరగలేనే అన్నిట్టూరుస్తూ బాధగా తలపట్టుకున్నాడు విశ్వనాథం. ఏమిటో, దాని రాతిలా ఉంది. దాని ఈడు వాళ్ళందరూ పెళ్ళిళ్ళై సంసారాలు చేసుకుంటున్నారు. ఇది ఇలా ఇంకా మన గుండెల మీద కుంపట్లా కూర్చుంది. ఈ పెళ్లి కొడుకుల కోరికలకు అనుగుణంగా కాస్త తెల్ల తొక్కైనా బాగుండేది. వాళ్ళ కోరికలు ఎలా ఆకాశాన్ని అంటుతున్నాయో దీని అందం కూడా అలాగే ఉంది. బాగుంది. మనకు లేని అందం మన పిల్లకి ఎక్కడి నుంచి వస్తుంది? వాడు ఎలా ఉండని, చేసేది గుమస్తా పని. కానీ వాడి కాబోయే భార్య మాత్రం సినిమా తారలా ఉండాలి, చదువు ఉండాలి, స్టేటస్ ఉండాలి, మామగారికి దండిగా కట్నం ఇవ్వగల తాహత ఉండాలి. ఈ హిరణ్యాక్ష వరాలన్నీ తీరాలంటే ఆడపిల్లలకి జన్మలో పెళ్ళిళ్ళు అవటం అనేది అసంభవం. ఇదంతా మన కర్మ. దానికి పెళ్లి కాలేదన్న బాధ అటుంచి లోకుల బాధ భరించలేకుండా ఉన్నాను. మన పిల్ల పెళ్లి బాధ మనకంటే ఊర్లో వాళ్ళకి ఎక్కువగా ఉన్నట్టుంది. ప్రతిరోజు కొత్తగా అడగటమే, అమ్మాయికి పెళ్లి కుదిరిందా, పెళ్ళెప్పుడు అంటూ. అక్కడికి పెళ్ళి అనేది ఒక గంటలోనో రోజులోనో కుదిరిపోయేటట్టు, కుదిరినా మనమేదో కావాలని చేయకుండా ఊరుకున్నట్టు. వాళ్ళింట్లో ఆడపిల్లలున్నా సరే అక్కడికి ఆ బాధలేవి తమకు లేనట్టు, మనమే చేయక పాపం మూటగట్టుకుంటున్నట్టు పరామర్శించబోతారు. ఈ వెధవ గోల ఒకటి వచ్చి పడింది. దీని మూలంగా ఈ బాధలన్నీ తలుచుకుంటే పుట్టగానే పీకనులు మీ అవతల బారేశాను కాదేమో అనిపిస్తూ ఉంటుంది. కూతురు పెళ్లి కాలేదన్న బాధతో ఉక్రోషంగా అంది కమలమ్మ. ఊరుకో, అది వింటే బాధపడుతుంది అని మందలించాడు విశ్వనాథం. పక్క గదిలోంచి అంతా వింటూనే ఉంది సీత. సీత అందగత్తె కాదు, అలాగని కురూపి కాదు, ఏ వికారమూ లేదు. ఎటొచ్చి కాస్త పొట్టిగా నల్లగా ఉంటుంది. పుట్టిన అందరూ తెల్లగా ఉండరు. నల్లటి వాళ్ళకి పెళ్ళిళ్ళు కాకుండానూ పోవు. అయితే సీతకెందుకు పెళ్లి కావట్లేదు? ఘటన లేదనో అదృష్టం లేదనో సరిపెట్టుకోవాలి. ఇంచుమించు 10 ఏళ్ల నుంచి సాగుతున్న పెళ్లి ప్రయత్నాలు ఇప్పటికీ ఏ కొలిక్కి రాకపోవటానికి కారణం సీత దురదృష్టం అని చెప్పుకోవాలి. సీత కంటే ముందు 3 ఆడపిల్లలకి అంత ప్రయాస లేకుండానే పెళ్ళిళ్ళు అయ్యాయి. పెద్ద చదువు లేకపోయినా, అందగత్తెలు కాకపోయినా, పెద్ద కట్నాలు పోయకుండానే ఏదో వాళ్ళ బతుకులు వాళ్ళు బతికేపాటి సంబంధాలు చేశాడు. ఎటొచ్చి సీత వేళకి పరిస్థితులు చాలా మారిపోయాయి. కాలానుగుణంగా సీతను మెట్రిక్ వరకు చదివించాడు విశ్వనాథం. అంతకంటే ఎక్కువ చదివిస్తే అంతకు మించిన మొగుడిని తెచ్చే తాహతు లేక సీతను మెట్రిక్తోనే మానిపించి అప్పటి నుంచి పెళ్లి సంబంధాలు వెతకటం ఆరంభించారు. మెట్రిక్ చదివిన పిల్లకి ఏ BA మొగుడన్నా కావాలి. అతడికి ఈమె నచ్చాలి. తన తాహతుకు మించిన కట్నం ఇవ్వటానికి సిద్ధపడ్డా ఫలితం శూన్యం. కొందరు ఫోటో చూసే తిరిగిపోయారు. పిల్లని చూసి నచ్చలేదన్నారు కొందరు. కొందరికి మిగతా విషయాలు కుదరలేదు. గత 10 ఏళ్ల నుంచి చూసిన 10-15 సంబంధాలు ఇలాగే అయిపోయాయి. రోజులు గడిచిన కొద్దీ సమస్య పెద్దదవుతోంది. ముఖ్యంగా సీతకి. సంతలో పశువులాగా తనకి పెళ్లి చూపుల శల్య పరీక్షలు ఎప్పటికంతమవుతాయో, అసలు అంతంటూ ఉందో ఉండదో తేలని సమస్య అయిపోయింది. ఒక్కొక్క సంబంధం వచ్చి తిరిగిపోతూ ఉంటే సీతకు పెళ్లి పట్ల విముఖత రోజు రోజుకి పెరిగిపోతుంది. అయినా పైకి చెప్పలేక, తల్లిదండ్రులకు కష్టం కలిగించలేక తనలోని బాధను తనలోనే అణుచుకునేది. తల్లిదండ్రుల మాటలతో సీత తనకింక పెళ్లి కావటం కల్లా అని నిశ్చయించుకుంది. ఇంకా అనవసరపు ప్రయాసతో, అనవసరపు ఆశలతో తండ్రి బాధపడకూడదు. ఆ మాట తండ్రితో గట్టిగా చెప్పాలి. తను
టేబుల్ మీద తలవాల్చి మనసులోని ఆవేదనని కన్నీళ్ల ద్వారా వెలిబుచ్చుతున్న సీత కళ్ళొత్తుకుంటూ లేచి నిల్చుంది. ఏడుస్తున్నావా అమ్మా? కూతురు మొహంలోకి చూడగానే విశ్వనాథం గొంతు పూడుకుంది. నువ్వెందుకే తల్లి ఏడవటం? నిన్ను కన్నందుకు, నీకు పెళ్లి చేయలేక నలుగురిలో తలెత్తుకు తిరగలేక మేమేడవాలి కానీ అని కటువుగా అంది కమలమ్మ. ఎవరి మీద చూపలేని కోపం, పగ, కసి, బాధ తీర్చుకోవడానికి ఆమెకి ఇంకెవరూ కనపడలేదు. అవును, నువ్వు అన్నట్టు పుట్టగానే గొంతు పిసికి పారేసుంటే అప్పటి ఏడుపుతో సరిపోయేది మీకు. ఇప్పుడు ఇలా నా గురించి ఏడవాల్సిన అవసరం లేకపోయేది అని ఉక్రోషంగా అంది సీత. అమ్మ ఏదో బాధలో ఉందమ్మా, నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి? నాన్న, నేను ఒకటి చెప్తాను, వింటావా? చెప్పమ్మా. ఇక నుంచి మీరు నా పెళ్లి మాట ఎత్తటానికి వీల్లేదు. ఈ రోజు నుంచి నా కోసం సంబంధాలు వేట మానేయండి. మానేసి సుక్షహాసం చేశాడు విశ్వనాథం. నేను అసలు పెళ్లి చేసుకోను, మీరు అనవసరంగా బెంగ పెట్టుకోకండి అని దృఢంగా అంది సీత. బాగుంది సంబరం. పెళ్ళొద్దట, పెళ్లి చేసుకోకుండా కూర్చో, ఇంకా తలెత్తుకోనక్కర్ల నలుగురిలోనూ. ఇప్పటికే సగం చచ్చాను అడ్డమైన వాళ్ళ దెప్పులతోటి. నాన్న, నేను ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను, సెకండరీ గ్రేడ్ ట్రైనింగ్కి పంపించండి. ఏ స్కూల్లోనన్నా ఉద్యోగం దొరక్కపోదు, నా పొట్ట నేను పోసుకుంటాను. సీత తన నిర్ణయం చెప్పాక విశ్వనాథం కొంతసేపు ఆలోచించాడు. చివరికి విశ్వనాథంకి కూతురు చెప్పింది సబబుగానే తోచింది. పెళ్లి కాని సీత సంగతి తను కాస్త హరి అనగానే ఏమవుతుంది? ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడలేని పరిస్థితిలో ఆమె బ్రతుకు నానా అగచాట్ల పాలవుతుంది. కొడుకు కొంతకాలం మంచిగా ఉన్నా తర్వాత ఎలా మారతాడో తెలియదు. వాడి సంపాదన వాడికే చాలదు, ఇంకా చెల్లెల్ని ఎన్నాళ్ళు భరిస్తాడు? అన్నగారింట్లో చాకరీ చేస్తూ వాళ్ళు విసుక్కుంటూ పడేసే మెతుకులతో ఎన్నాళ్ళని కాలక్షేపం చేస్తుంది? భవిష్యత్తు ఊహించిన విశ్వనాథం సీత నిర్ణయమే చాలా మంచిదన్న అభిప్రాయానికి వచ్చాడు. ఓ డిగ్రీ తెచ్చుకుంటుంది, ఏదో ఒక ఉద్యోగం చూసుకుని ఒకరి మీద ఆశపడకుండా బ్రతకగలుగుతుంది. అదృష్టం ఉంటే అప్పుడే ఆమెకు వచ్చిన వాడిని ఎవరినైనా కట్టుకుంటుంది. కనీసం ఒకరి దయాధర్మాల మీద ఆధారపడకుండా ఉంటుంది. పెళ్లి చేయలేకపోయినందుకు ఆమెకు ఆ మాత్రం ఉపాధి కల్పించడం తన కనీస ధర్మం. ఏమంటారు నాన్న? జవాబు కోసం ఆశగా చూసింది సీత ఆలోచిస్తున్న తండ్రి మొహంలోకి. నువ్వు చెప్పింది బాగుందమ్మా. సెకండరీ గ్రేడ్ ట్రైనింగ్ ఏం కర్మ, నిక్షేపంగా పైకి చదువుకో. ఏ డిగ్రీ అన్నా సంపాదించాక ఏదో ఒక మంచి ఉద్యోగం దొరక్కపోదు. పెళ్లి చేయలేని అసమర్థుడైనందుకు ఈ మాత్రమైనా చేసి నీకు దారి చూపెట్టడం నా బాధ్యత. బాగుంది వరస. దానికి మతిపోతే మీరు దానికి సై అంటారేమిటి? ఆడపిల్లకి పెళ్లి చేయటం అని చదివించి ఉద్యోగం చేస్తారట. కోపంతో కసిరింది కమలమ్మ. అవునే, ఏం చేయమంటావు? దానికి ఏదో దారి చూపించకపోతే మన తర్వాత దాని గతేంగాను? దారి గోదారి, అంతకన్నా కట్టగట్టుకుని ఆ గోదావరిలో దూకితే ఏ బాధ ఉండదు. రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది కమలమ్మ. మీ అమ్మకి నీ పెళ్ళి కాలేదన్న చింతలో మతి పూర్తిగా పోయిందమ్మా. నువ్వు ఆవిడ మాటలేం పట్టించుకోకు. రేపే కాలేజీకి అప్లికేషన్ రాయి. కూతురికి ధైర్యం, ప్రోత్సాహం ఇచ్చాడు విశ్వనాథం. చూస్తూ ఉండగానే 5 ఏళ్ళు 5 నిమిషాల్లా గడిచినట్టు అనిపించింది సీతకి. చదువు మీదే దృష్టి ఉంచుకుని BA BEd అయింది. ఆ తర్వాత కష్టం లేకుండానే ఊళ్ళో గర్ల్స్ హై స్కూల్లో టీచర్ ఉద్యోగం సంపాదించుకుంది. ఈ 5 ఏళ్లలో ఇంట్లో పరిస్థితులు చాలా మారాయి. కూతురు పెళ్లి బెంగతోనే మంచం పట్టి తీసుకుని సీత BA చదువుతుండగానే కన్ను మూసింది కమలమ్మ. ఇటు భార్య మరణం, కూతురు భావి జీవితాన్ని గురించిన చింత, హఠాత్తుగా సంక్రమించిన పక్షవాతంతో మంచంలో తీసుకుంటూ కొడుకు చేతుల మీదుగా దాటిపోవడానికి ఎదురు చూస్తూ కాలం గడుపుతున్నాడు విశ్వనాథం. మొదటిసారిగా ఉద్యోగంలో చేరటానికి అన్నను వెంటబెట్టుకుని ఉద్యోగం ఊరు చేరుకుంది సీత. అన్నగారు ముందుగానే ఒక స్నేహితుడి ద్వారా ఒక ఇల్లు కుదిర్చిపెట్టారు. విశ్వనాథం సీతని ఆడపిల్లను అత్తవారింటికి సాగనంపినట్టుగా ఎన్నో జాగ్రత్తలు బోధపరిచాడు. సీత పెళ్లి ఖర్చుకు దాచిన డబ్బు చదువు అవగా మిగిలిన 200 చేతిలో పెడుతూ, అమ్మ ఇదే నా సారే డబ్బు అనుకో, దీంతో ఇంట్లోకి కావలసిన వస్తువులు ఏమన్నా కొనుక్కోమని సాగనంపుతూ ఉంటే ఆయన కళ్ళల్లో నీరు తిరిగింది. సీత కూడా పుట్టిన ఊరును తండ్రిని వదిలి వెళ్ళటానికి ఎంతో కష్టం అనిపించినా క్రొత్తగా చేయబోయే ఉద్యోగపు ఉత్సాహంతో ఆ బాధ త్వరగానే మర్చిపోయింది. సీత ఇల్లు బాగానే అమిరిందనిపించింది. చిన్నదైనా ముందు ఒక పెద్ద గది, దాని గుమ్మం వీధి వైపు ఉండటం మూలాన బయటికి వెళ్ళేటప్పుడు తాళం వేసుకుని వెళ్ళొచ్చు. వెనకాతల చిన్న గది సామాన్లు పెట్టుకోవడానికి, దాని వెనక చిన్న వంటగది, కుళాయి, బాత్రూమ్ అన్నీ సదుపాయంగా ఉన్నందుకు చవకగా 40 రూపాయల్లో అన్నీ అమరినందుకు ఎంతో ఆనందించింది. ముందు గదిలో తండ్రి ఇచ్చిన డబ్బుతో కొన్న టేబుల్, కుర్చీ, మంచం వేసుకుంది. వెనక గదిలో పెట్టెలు, బట్టలు సర్దింది.
వంటగదిలో క్రొత్తగా కొన్న స్టవ్వు, గిన్నెలు, ఇంటి నుంచి తెచ్చుకున్న ఊరగాయలన్నీ అమర్చుకుంది. ఆ చిన్న కొత్త సంసారాన్ని చూసి మురిసిపోయింది. ఆమె కలలన్నీ పండి ఎన్నేళ్ల నుంచో ఎదురు చూసిన స్వర్గం కళ్ళ ముందు కనిపించినట్టయింది. సంసారానికి కావలసినవన్నీ ఒక్కొక్కటే ప్రతి నెల కొనుక్కోవాలి అనుకుంది. ఇన్నాళ్లకి తనది అంటూ ఏర్పడిన సంసారం ఆమెను ఎంతో మురిపించింది. చెల్లెల దగ్గర 2 రోజులుండి అన్నీ అమర్చి అన్నీ అప్పగింతలో పెట్టి సెలవులకు వస్తూ ఉండమని, వారం వారం ఉత్తరాలు రాయమని హెచ్చరించి అన్నగారు వెళ్ళిపోయారు. మొదటి నెల జీతం అందుకోగానే తనేదో పెద్ద ఘనకార్యం సాధించినట్టు తృప్తి పడింది సీత. ఒక 60 రూపాయలు తండ్రికి, అన్నకి, వదినకి బట్టలకంటూ ఇంటికి పంపుతూ ప్రతి నెల ఒక 40 రూపాయలు తండ్రికి మందుల కోసం పంపుతానంటూ రాసింది. దానికి విశ్వనాథం బాధపడుతూ, అమ్మ, ఆడపిల్ల సొమ్ము తినమంటావా? నీకు పెట్టవలసింది పోయి నీ దగ్గర తీసుకోనా అంటూ రాసిన సీత సొమ్ము పంపడం మానలేదు. ఇంటి దగ్గర ఉన్న ఒక్కడి సంపాదన 200 జీతంతో వదిన, 2 పిల్లలు, రోగిష్టి తండ్రి అందరికీ గడపడం కష్టం. ఈ పరిస్థితి ఆమెకు తెలుసు. తను పంపకపోతే జరక్కపోదు కానీ పంపితే సహాయంగా ఉంటుంది. పైగా తను తండ్రిని పెద్దతనంలో ఆదుకోగలుగుతోంది అనే తృప్తి, సంతోషం ఉంటుంది. ఉదయం లేచి స్నానం వగైరా కానిచ్చి కాఫీ పెట్టుకుని తాగి ఆ స్టవ్ మీదే వంట కానిచ్చి కాసేపే పుస్తకం చదివి భోంచేసి స్కూల్కి వెళ్తుంది. మధ్యాహ్నం కాఫీ ఫ్లాస్క్లో పోసుకు పట్టుకుపోతే ఇంకా సాయంత్రం దాకా ఇంటికి రావటం అనే బెంగ ఉండదు. సాయంత్రం ఇంటికి వస్తూనే కాసేపు రెస్ట్ తీసుకుని మొహం గడిగి వంట చేసుకుని వెంటనే తినేస్తుంది. ఆ తర్వాత మర్నాడు చెప్పవలసిన పాఠాలు 1 గంట చూసుకోవటం, పడక. ఇది సీత దినచర్య. అన్ని విధాలా అన్నీ సుఖంగా అమరినందుకు ఎంతో సంతోషించింది. స్కూల్లో హెడ్ మిస్సెస్ చాలా మంచిది. మొదటి రోజే ఎంతో అభిమానం కనపరిచింది. వచ్చిన 15 రోజులకే తోటి ఉపాధ్యాయునులతో స్నేహం కుదిరింది. పిల్లల్లో కూడా సీత పాఠాలు బాగా చెప్తుంది అన్న పేరు వచ్చింది. ఇంటి ఆవిడని పిన్నిగారు అంటూ పిలిచి మంచి చేసుకుంది సీత. సీతకు పని మనిషిని, పాలు వగైరాలకు మనుషులను కుదిర్చిపెట్టింది ఆమె. కూర నార వీధిలోకి వచ్చి తను కొనేటప్పుడు సీతకి ఏరి పెట్టడం, పండగలకి భోజనాలకి పిలవటం వగైరాలతో సీతతో కలుపుగొలుతనం చూపింది. ఇంటి ఆవిడ 50 ఏళ్ల మనిషి. భర్తపై 5 సంవత్సరాలైంది. ఉన్న 2 కూతుళ్ళ కాపురాలు చేసుకుంటున్నారు. భర్త వదిలిన ఆస్తి స్వంత ఇంట్లో గుట్టుగా కాలక్షేపం చేస్తోంది. ఆమె మగ సాయానికి తమ్ముడు శంకరాన్ని ఇంట్లో తెచ్చిపెట్టుకుంది. శంకరానికి చదువు సంధ్యలు అబ్బలేదు. మెట్రిక్ 3 సార్లు తప్పి ఇంకా ఉద్యమం విరమించుకున్నాడు. అక్కగారింట్లో తిష్ట వేసి ఆమె డబ్బుతో దర్జాలు వెలిగించడం ఒక్కటే ఉద్యోగం. పొలం పనులు, కాస్త డబ్బు వ్యవహారాలు చూసి మగదక్షతగా ఉంటాడని ఇంట్లో ఉంచుకున్న ఆమె రాను రాను తమ్ముడి అధికారానికి పూర్తిగా లోబడి అతని చేతిలో కీలుబొమ్మయింది. శంకరం సీతతో పరిచయం పెంచుకున్నాడు. ఏదో ఒకటి వంక పెట్టుకుని వచ్చి సీతను విసిగిస్తూ ఉండేవాడు. చూడండి శంకరం గారు, ఏమనుకోకండి, కానీ మీరు ఇలా అస్తమానం రావటం అంత బాగుండదు. ఎవరైనా చూస్తే నానా రకాలుగా అంటారు. పుస్తకాలు కావాల్సి వస్తే నేను కొనుక్కుంటాలేండి అంటూ నిక్కచ్చిగా ఓ రోజు చెప్పింది సీత. శంకరం తెల్లబోయాడు. ఇందులో బాగులేకపోవటానికి ఏముంది, ఎవరేమనుకుంటారు అని ఎదురు ప్రశ్న వేశాడు. సీత తల పట్టుకుంది. భగవంతుడా, వీడికి ఎలా చెప్పటం? పోనీ ఒక 4-5 రూపాయలు ఖర్చు అయితే అయింది. ఆ పుస్తకాలు ఏవో తనుకుంటే వదులుతాడేమో అనుకుంది. అది చూసిన శంకరం, ఓ, మీరు ఈ పుస్తకాలు కొన్నారా? అయితే నేను ఇవి కాకుండా వేరే కొంటాను. మీవి నేను, నావి వీరు చదవచ్చు అన్నాడు. సీతకి క్రమేపీ మనోవ్యధ లాంటిది పట్టుకుంది. శంకరాన్ని నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక బాధపడేది. ఉన్నట్టుండి ఇంకొక వింత పరిణామం సీత మనశ్శాంతిని హరించింది. ఓ సెలవు రోజు మధ్యాహ్నం ఇంటావిడ ఎంతో ఆప్యాయత వలకబోస్తూ లోపలికొచ్చింది. మర్యాదగా కూర్చి ఇచ్చి పలకరించింది సీత. అయితే సీతమ్మ, నాకు తెలియక అడుగుతా, ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు? ఆడపిల్లవి ఇలా ఒంటరిగా ఉండటం మంచిది కాదమ్మా. శంకరం కూడా నిన్న అదే మాట అన్నాడు. వాడికి నువ్వంటే ఎంత అభిమానం అనుకున్నావు? నీకు పుస్తకాలు అవి తెచ్చిస్తున్నాడు కదూ. అసలు సాధారణంగా ఏ ఆడపిల్లను చూసినా ఏదో వంకలు పెడతాడు. చదువుకుని ఉద్యోగాలు చేసే ఆడపిల్లలంటే అసలే పడదు. అలాంటిది నువ్వు చదువుకున్న అమాయకురాలు అని, ఎలాంటి మిడిసిపాటు పడవని ఎంత పొగుడుతాడో అస్తమానం. అసలు నువ్వు ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి వాడు పూర్తిగా మారిపోయాడు. ఈ ఉపోద్ఘాతం అంతా ఎక్కడికి దారి తీయబోతుందో గ్రహించిన సీత ఒళ్ళు భయంతో జలధరించింది. నీకేం తక్కువైంది? కాస్త ఓ ఛాయ తక్కువే అనుకో, కానీ నీ మొహంలో మంచి కళుంది సీత. చదువుకున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, నీకేం లోటు? శంకరానికి పెద్ద చదువు లేకపోయినా తెలివితేటలు ఉన్నవాడు. నా సంసారం ఈ మాత్రంగా గడిచిపోతుందంటే అంతా వాడి చలవే. ఉద్యోగం అవసరం లేదు వాడికి. 50 ఏళ్ళు కూర్చుని దర్జాగా తిన్నా తరగని ఆస్తి ఇచ్చిపోయారు నాన్నగారు.
చిన్నప్పుడు ఏదో కాస్త అల్లరి చిల్లరగా ఉండేవాడు కానీ ఇప్పుడు వాడి మాట నడక చూస్తే ఎంత పెద్ద మనిషి అయ్యాడు అని నాకే ఆశ్చర్యం వేస్తుంది. నువ్వే చూస్తున్నావుగా. చూడకే అని మనసులోనే కసిగా అనుకుంది సీత. ఏదో వాడికి బుద్ధి తెలియని వయసులో మా నాయనమ్మ మనవడి పెళ్లి చూసి కన్నుమూయాలని ఓ బొడ్డోడని పిల్లని తెచ్చి వాడి కంటగట్టింది. పెళ్ళంటే అయింది కానీ వాడేం సుఖపడి ఏడ్చాడు. ఒక్క ఏడాదన్నా సుఖంగా కాపురం చేయలే. దానికి ఏదో మాయదారి రోగం వచ్చిపోయింది. ఆ రోజు నుంచి ఎన్ని సంబంధాలు వచ్చినా నచ్చలేదని తిరగొట్టేశాడు. శంకరం గారికి పెళ్ళి అయిందా? ఆశ్చర్యంగా అడిగింది సీత. పేరుకి ఎప్పుడో అయిందిలే. అప్పటి నుంచి పోరుతున్నా. ఇష్టపడని వాడు ఎప్పుడు వాడంతట వాడే నిన్ను చూడగానే ఇష్టపడుతున్నాడు. చక్కగా ఇద్దరికి ఈడు జోడు కుదిరింది. అదృష్టవంతురాలు సీత. కాస్త ఆలస్యమైన మంచి సంబంధం కుదిరిందిలే నీకు. ఈ కబురు మీ వాళ్ళకి రాస్తే ఎంత సంతోషిస్తారో. మీ నాన్నగారు అడ్రస్ ఇయ్యమ్మా. ఈ శుభవార్త పెద్దదాన్ని నేనే వాళ్ళకి చేరేస్తాను. ఇంకా 4 రోజుల్లో మంచి ముహూర్తం ఉందంట. శుభస్య శీఘ్రం అని కానిచ్చేద్దాం. అంతేలే. ఎప్పుడు ఎక్కడ ఎవరికి రాసి పెట్టిందో ఎవరు చెప్పగలరు. అసలు నిన్ను చూసినప్పుడే అనుకున్నాను నువ్వు నా మరదలవైతే బాగుండని. ఏదమ్మా మీ వాళ్ళ అడ్రస్ కాగితం ముక్క మీద రాసి. అంత నిశ్చయం అయిపోయినట్టు అసలు శంకరం ఆమెను పెళ్లి చేసుకుంటానంటమే మహాభాగ్యం అన్నట్టు మాట్లాడసాగింది. సీత ఒళ్ళు ఉడికిపోయింది. ఆమె అంటే ఉన్న సదభిప్రాయం దిగజారిపోయింది. నాకు అసలు పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం లేదండి. అందుకే చదువుకుని ఉద్యోగం చేసుకుంటున్నాను. అతి ప్రయత్నం మీద ఆ మాటలు చెప్పగలిగింది సీత. అదేమిటమ్మా పెళ్ళి పెటాకు లేకుండా ఆడపిల్లవి ఎన్నాళ్ళు ఉంటావు? ఎగిరి గంతేసి పెళ్లికి సిద్ధపడుతుందనుకున్న సీత జవాబు ఇంటి ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. మరేం పర్వాలేదు. ఇప్పుడు ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటేనే కానీ బ్రతకలేరు అన్న వాదనలో పసలేదు. రోజులు మారిపోయాయి. సాధ్యమైనంత సౌమ్యంగా నవ్వుతూ అంది సీత. మాటల కోసం తడుముకుంటూ నిస్సహాయంగా సీత వైపు చూసింది ఇంటి ఆమె. సీత, పెద్దదాన్ని, నీ మంచికి చెప్తున్నారు విను. ఎవరో ఏదో అంటారు. అయినింటి పిల్లని, మంచి మర్యాద గల కుటుంబం నుంచి వచ్చావు. అలా పెళ్ళి వద్దనకూడదు. చక్కగా నేను చెప్పినట్టు శంకరాన్ని. క్షమించండి పిన్ని గారు, పెద్దవారు, మీ మాట కాదన్నందుకేమనుకోకండి. నేను పెళ్లి చేసుకోకూడదని నిశ్చయించుకున్నాను. నా నిశ్చయం మారదు అని స్థిరంగా అంది. బాగానే ఉంది సంబరం. పిలిచి పిల్లనిస్తామంటే కులం తక్కువ అన్నట్టు అలా ఉంది నీ వరస. ఏదో వాడు నీవంటే అభిమానపడుతున్నాడని అడిగాను. కానీ వాడికి నీ పాటి అందగత్తెలు దొరకరానా? అంటే 1,000,000 మంది వచ్చి వాడి కాళ్ళ మీద పడతారు. మూతి 3 వంకర్లు తిప్పుకుని వణుక్కుంటూ వెళ్ళిపోతున్న ఆవిడ్ని చూస్తుంటే సీతకు ద్రాక్ష పళ్ళ సామెత గుర్తొచ్చింది. ఎలాగో వదిలింది గొడవ. ఆవిడ కోపం వస్తే వచ్చింది. తన్నేం చేయగలదు? మహా అయితే ఇంట్లోంచి బొమ్మంటుంది అంతేగా. పెళ్ళి లేకపోయినా పర్వాలేదు కానీ చేసుకుని శంకరాన్న చేసుకోవటం. ఆ రోజు నుంచి సీతకు కష్టకాలం ప్రారంభమైంది. అంతవరకు సీత అభిమానం కోసం ప్రాకులాడిన శంకరం సీత తిరస్కరించిన దగ్గర నుంచి కక్ష సాధించడం మొదలుపెట్టాడు. ఇది వరకు సీత నీళ్లు పట్టుకోవడానికి రాగానే లేచి నీళ్లు పట్టుకోమనే శంకరం ఇప్పుడు అటు చూడనట్టు వెకిలి పాటలు పాడుతూ గంటల కొద్దీ కొళాయి వదలడం, ఈలలు వేయటం, కన్నుగెట్టడం, సందర్భానుసారంగా సినిమా డైలాగులు వల్లించడం మొదలుపెట్టాడు. ఇంట్లో స్నానం చేయటం, వంటకు నీళ్లు పట్టుకోవడం అంటే అసాధ్యమైన పని అయిపోయింది. సీతకు 10-15 రోజులు పోయాక సహనం నశించి ఒకరోజు ఇంటి ఆవిడతో చెప్పక తప్పలేదు. బాగుందమ్మా, ఇంకా నువ్వు ఇంట్లో ఉన్నావని వాడు స్నానం చేయడా? నీకోసం వాడి గదిలో తలుపులు బిగించి కూర్చోవాలా? ఆడపిల్లలే బరి తెగించి రోడ్ల మీద పడుతుంటే మాకు వాడికి ఏం కర్మ ఇంట్లో మూల కూర్చోడానికి అంటూ నిరసనగా మాట్లాడింది. అంతవరకు సీత పట్ల ఎంతో అభిమానం కనపరిచిన ఆమె ఈ మధ్య సీత పట్ల ముభావంగా ఉంటోంది. సీతను చూడగానే మొహం చిట్లించుకుని ఎలక మీద పిల్లి మీద పెట్టి దెప్పడం సాగించింది. ఒంటరిగా పెళ్లి చేసుకోకుండా ఆడపిల్ల ఉండటంలో మజా ఏమిటో సీతకు తెలియచెప్పాలని పగబట్టాడు శంకరం. ఇంటికెదురుగా కిళ్ళీ బడ్డు మీద బైఠాయించి సీత వంక చూపించి ఏదో చెప్పటం, ఆ తర్వాత వెక్కిరింతలు, వెకిలిపాటలు, ఈలలు, రకరకాల పేర్లు పెట్టి పిలవటం ఆరంభించాడు. సీత స్కూలుకు వెళ్ళేటప్పుడు ఎదురుగా కూర్చుని ఏవేవో వెకిలి పనులు చేయటం, ఎలాగో అలా ఏడిపించాలని చూడటం అతను ఉద్యోగమైంది. ఏం చేయాలో తోచని నిస్సహాయ స్థితిలో పడింది సీత. ఆ మాటలు చేతలు చూస్తుంటే ఈడ్చి చెంప వాయగొట్టాలన్నంత కోపం ముంచుకొచ్చేది. కానీ తన ఏహ్యత, ద్వేషాన్ని లోపలే దాచుకుని వీలైనంత వరకు శంకరం కంటపడకుండా ఉండడానికి ప్రయత్నించేది. రాను రాను శంకరం చేష్టలు భరించడం దుస్సహం అయిపోయింది. శంకరం ఆ కిళ్ళి కొట్టు వాడేగాక ఇంకా ఎవరో 4-5 రౌడీలు ఆ కిళ్ళి కొట్టు ముందు చేరారు. జుగుప్స కలిగించే వేషాల్లో కిళ్ళీ బిగించి సిగరెట్ పొగ విలాసంగా వదులుతూ చౌకబారు పాటలతో, పోకిరి చూపులతో సీత గది ముందు కిళ్ళీ కొట్టు దగ్గర తిష్టవేసి సీత ఎప్పుడు బయటకు వస్తుందా, ఎప్పుడు ఏడిపిద్దామా అని రాబందుల్లా కాచుకునేవారు. ఎంత వినపడకూడదనుకున్నా
వాళ్ళని వాళ్ళ మాటలని పట్టించుకోకూడదనుకున్నా సాధ్యపడేది కాదు సీతకి. ఎంత వాళ్ళ కంటపడకూడదనుకున్నా స్కూలుకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తప్పేది కాదు సీతకి. ఇంట్లోంచి బయటపడాలన్నా ఇంటికి సమీపిస్తున్న సీత గుండెలు దడదడలాడేవి, చేతులు కాళ్ళు వణికేవి. ఆ కంగారు చూసి పెద్ద ఘనకార్యం సాధించిన వాళ్ళలా విరగబడి నవ్వేవాళ్ళు. రోజు రోజుకి పరిస్థితి అధ్వానం అవుతుంటే ఇంటికి మార్చడం తప్పించి గత్యంతరం లేకపోయింది సీతకి. కానీ ఎంత ప్రయత్నించినా ఆ సదుపాయంతో ఆ మాత్రం అద్దెతో అనుకున్నంత తొందరగా ఇల్లు ఏదీ దొరకలేదు. శంకరానికి వాళ్ళకి భయపడి గదిలోంచి కదలటమే మానుకుంది. గాలి వెలుతురు వచ్చే కిటికీ మూసుకుని కూర్చునేది. మరీ గాలి లేక ఒక్కపోసి ఏ క్షణాన్నైనా భయపడుతూ కిటికీ తెరవగానే సినిమా ప్రేమ గీతాలు వినిపించేవి. ఎవరితో చెప్పుకోవటం, ఏమని చెప్పుకోవటం, ఏమిటి చేయటం, ఎలా వీళ్ళ బారి నుంచి తప్పించుకోవటం? రాత్రింబవళ్ళు సీతకు అదే ఆలోచన, అదే సమస్య అయి కూర్చుంది. ఇంకో ఇంటికి పెడితే మాత్రం ఈ శంకరాలు అక్కడ మాత్రం ఎదురవరని ఏమిటి నమ్మకం? లోపం తను ఆడపిల్ల, ఒంటరిగా ఉండడంలో ఉంది. పోనీ తండ్రిని సాయం తెచ్చుకుందామన్నా తండ్రి మంచానున్నాడు, కదలలేడు. తను బయటికి పెడితే చూసేవారు లేరు. అయినా తన వెర్రి కానీ ఎవరు ఎన్నాళ్ళు సాయం ఉండగలరు? ఇంకా ముందు ముందు ఎంతో బతుకుంది. తనకెప్పుడు ఎవరు తోడుంటారు? ఆ సమస్య పెళ్ళాడితే కానీ తీరదు. ఎవరో ఒకరిని పెళ్ళాడదామన్నా క్షణాల మీద జరిగేదా? తను అనుకున్నా తనని చేసుకోవడానికి సిద్ధంగా ఎవరున్నారు? పోనీ ఉద్యోగం వదిలిపెట్టి అన్నగారింట్లో భారం అయిపోతుందా? అప్పుడు మాత్రం జీవితం ఇంకో మాదిరి నరకం కాదా? ఎన్ని విధాల ఆలోచించినా పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోవటం వెనుక ఇంకో దారి తోచలేదు సీతకి. అవును, ఇలాంటి వెధవలకి తాను భయపడటం ఏంటి? ఏం చేయగలరు వీళ్ళు? తన్ని నోటి తీట తీరేదాకా కోస్తారు. వాళ్ళ కోతలు తను ఎందుకు పట్టించుకోవాలి? ఇలాంటి అల్పులకు జడిసి మనసు పాడు చేసుకోవటం ఏమిటి తను? ఆ రోజు నుంచి సీత నిర్లక్ష్యంగా ప్రవర్తించడం ఆరంభించింది. వాళ్ళు నవ్వుతున్నా, వెక్కిరిస్తున్నా గాబరా పడకుండా, తొణక్కుండా, సూటిగా, ధైర్యంగా వాళ్ళ మొహాల వంకే చూస్తూ వెళ్ళిపోయేది. వాళ్ళు ఏ పేర్లు పెట్టి పిలుస్తున్నా కోపం తెచ్చుకోకుండా నిర్లక్ష్యంగా నవ్వుకుంటూ వెళ్ళిపోయేది. సీత ప్రవర్తన వాళ్ళకు మొదట్లో ఆశ్చర్యం కలిగించింది. ఆమె నిర్లక్ష్యానికి రకరకాల అర్థాలు తీశారు. అలవాటు పడిపోయింది. ఇంకా పాత ఎత్తులు పనికిరావని ఒకడంటే మెత్తబడి దారిలోకి వస్తుంది, అవకాశం జారబడకూడదని ఒకడు అన్నాడు. 2 రోజులు ఏ అల్లరి లేకుండా గడిచిపోయాయి. సీత వాళ్ళ అల్లరి తగ్గడానికి కారణం తెలియకపోయినా విసిగెత్తి ఊరుకుంటారని సంతోషించింది. ఆమె సంతోషం కాస్త 2 రోజులు కాకముందే అణగారైపోయింది. ఆ రోజు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చి మామూలుగా వంట చేసుకుంటూ ఉంటే తలుపు తట్టించప్పుడైంది. ఎవరో కుర్రాడు పొట్లం ఒకటి చేతిలో పెట్టి ఆయన ఏమన్నారు అని కిళ్ళికట్టు వైపు చూపించి తుర్రుమన్నాడు. పొట్లం విప్పి చూసింది సీత. మల్లెపూలు, మిఠాయి, ఓ కాగితం మొక్క. రాత్రి 10 గంటలకు తలుపు తెరిచి ఉంచుతావు కదూ? ఒకే ఒక వాక్యం. ఎదుట కిళ్ళి కొట్టు మీద మామూలుగా కనపడే 4-5గురిలో ఒకడు జేబులో చేయబెట్టి సిగరెట్టు దమ్ము లాగుతూ వెకిలిగా నవ్వుతూ చూశాడు. సీత ఒక్క క్షణం మూఢురాలైంది. ఆ తర్వాత అణుచుకోలేని ఆగ్రహవేశాలతో చెరచెర గుమ్మం దిగి వాడి దగ్గరికి వెళ్ళి వాడి మొహాన ఉమ్మేసింది. పొట్లం విసిరి కొట్టింది మొహాన. రాస్కెల్, ఎవరు అనుకున్నావు పూలు పంపడానికి? 10 గంటలకు తలుపు తీసుంచాలా? అలాగే చెప్పు దెబ్బలు తినాలనుంటే రా. ఏమిటో అనేసింది సీత. ఆవేశంలో అన్న సీత వెంటనే అవతలవాడి మొహం అవమానంతో నల్లబట్టం, కళ్ళల్లో పగరాచుకోవటం వగైరాలు చూసి భయంతో కాళ్ళు తేలిపోతుండగా గదిలోకి ఒక్క ఉరుకుతూ వచ్చి పడింది. గదిలోకి రాగానే మంచం మీద పడి వెక్కి ఏడవసాగింది. ఎలా బ్రతకటం, ఏమిటో దారి. మనోవ్యత, అనుమానం, దుఃఖం ఆమెను కాల్చసాగాయి. 6 నెలల ఒంటరి జీవితమే ఇంత దుర్భరమైతే ఇంకా బ్రతుకంతా ఎలా వెళ్ళదీయటం? నిజంగా వాళ్ళ నలుగురు కలిసికట్టుగా తన మీద దాడి చేస్తే తనకెవరు దిక్కు? ఒంటరిగా తను ఏం చేయగలదు? వాడి కళ్ళతో పగ స్పష్టంగా కనిపిస్తోంది. నిజంగా ఏ దురంతానికైనా ఒడిగడితే తనని ఎవరు ఆదుకుంటారు? ఏం చేస్తుంది? ఇక్కడి నుంచి ఉద్యోగం వదులుకొని వెళ్ళిపోయినా ఇంకో ఊరిలో మాత్రం ఇలాంటి రాబందులు ఉండరని ఏమిటి నమ్మకం? ఆడది ఒంటరిగా బ్రతకడానికి స్థానం లేదా ఈ దేశంలో? అలా 1 గంట ఏడుస్తూ పడుకుంది సీత. ఆ క్షణాల్లోనే ఏదో నిశ్చయానికి వచ్చింది. ఎదురు తిరిగే మనసును నొక్కి పట్టింది. స్థిరంగా లేచి నుంచుంది. ఏడుపుతో ఎర్రబడ్డ కళ్ళు తుడుచుకుంది. మొహం కడుక్కుని జుత్తు సరి చేసుకుని ఇంటావిడతో మాట్లాడటానికి వెళ్ళింది. మళ్ళీ తన నిశ్చయం మారకుండా. అసంభవం అనుకున్న కూతురు పెళ్లి జరుగుతూ ఉంటే మంచంలోంచే లేచి చూసి కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు విశ్వనాథం. అవి ఆనంద బాష్పాలు. శంకరం మెడలో 3 ముళ్ళు కడుతుంటే సీత కళ్ళు మూసుకుంది. ఆమె కళ్ళ నుంచి 2 నీటి బొట్లు ఆమె చేతి మీదకి జారిపడ్డాయి. విశ్వనాథం కన్నీటికి సీత కన్నీటికి తేడా ఉందా? ఏమో. ఆ తేడా ఏమిటో తెలిస్తే సీతకి, ఇంకా తెలిస్తే ఆ పిల్లకి జన్మ ఇచ్చిన దేవుడికి మాత్రమే తెలుస్తుంది. సీత ఆ క్షణాన భగవంతుణ్ణి ధనం అడగలేదు. భర్త అనురాగం, ఆదరణ కావాలని అడగలేదు.
తన గృహం స్వర్గసీమగా చేయమని ప్రార్థించలేదు. కళ్ళు మూసుకుని ఒకే ఒక విన్నపం దేవుడికి వినిపించింది. భగవంతుడా, ఏ జన్మకైనా ఎన్ని జన్మలకైనా నాకు ఆడజన్మ మాత్రం ఇయ్యకు, అంతకన్నా ఏ తుచ్చమైన పురుగైనా సరే అని మాత్రం కోరుకుంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఆంధ్ర విశ్వ సాహితీ పోటీల్లో ద్వితీయ బహుమతి పొందిన కథ ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్.